గురుభ్యో నమః. కానని భూమిలో కస్తూరి కోనలో మందరగిరి మీద మర్రి చెట్టు, చెట్టుకు చేర్పింప కొమ్మలు 10 నూర్లు, కొమ్మ కొమ్మకు కోటి కోతులుండు. నగదరంబైన నడికొమ్మ మీదను నక్క ఒక్కటి ఉన్నది చుక్కబోలి. చుక్కకు తూర్పున సుస్థిరంబైన సూర్య చంద్రాదులు తేజరిల్లు. దీనికర్థము చెప్పిన దేశికునకు నెలలు 12 గడువిత్తు నేర్పు మీరా. చెప్పిన వారికి నేనిత్తు చిన్నిమాడ, చెప్పలేని వారిని చూచి నగుదునే చిన్ని నగవు. అందరికీ నమస్కారం. మనము సృష్టి రహస్యాన్ని ఇంతకుముందు చెప్పుకున్నాం. అయితే ఈ సృష్టిలో అనేక జీవరాశులు ఉన్నను మానవునికి ఒక ప్రత్యేకత ఉన్నది. ఎందుకంటే మానవునికి జ్ఞానం అనే కోశం ఉన్నది. అందుచేత మనము మన శరీరములో ఏమేమి ఉన్నాయి, కనిపించేవి కొన్ని, కనిపించనివి కొన్ని. అయితే ఏమేమి ఉన్నాయన్న విషయాన్ని మనకు సాంఖ్యయోగము ద్వారా మహానుభావులైనటువంటి నారాయణాంశ సంభూతుడైనటువంటి కపిల మహర్షి వారు మనకు ఈ సాంఖ్యయోగాన్ని తెలియచేశారు. ఈరోజు సాంఖ్యయోగములో నర ప్రమాణము అంటే మానవ శరీర నిర్మాణము, స్థూల నిర్మాణం ఎలా జరిగింది అనేటువంటి విషయాన్ని మనం చెప్పుకుందాం. అయితే ఈ శరీరం అనేటువంటి ఈ స్థూల ప్రకృతి 2 విధాలుగా ఉంది. మొట్టమొదటిది తల్లిదండ్రుల ద్వారా వచ్చినటువంటి శరీరం. రెండవది పంచభూతాలు అనగా ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథ్వీ, ఈ పంచభూతాల ద్వారా వచ్చినటువంటి శరీరం. ఈ 2 విషయాలు చెప్పుకుంటేనే కానీ శరీర నిర్మాణం ఎలా జరిగిందో మనకు అర్థం కాదు. అయితే ఈరోజు మన తల్లిదండ్రుల ద్వారా మన శరీరం ఎలా వచ్చిందో తెలుసుకుందాం. మన తల్లిదండ్రులు వాళ్ళు సంతోషంగా ఉన్నప్పుడు తండ్రి దగ్గర నుంచి తల్లి దగ్గరకు శుక్రము అనేటువంటి ఒక వస్తువు ద్వారా ఒక సూక్ష్మమైనటువంటి అణువు తల్లి దగ్గరకు వచ్చింది. ఈ అణువులోనే ఈ శరీరం అంతా కూడా దాగి ఉంది. అది ఎలా దాగి ఉంది అంటే ఒక మర్రి గింజలో మర్రి చెట్టు యొక్క వేరు, కాండము, కొమ్మలు, రెమ్మలు, ఆకులు, పువ్వులు, పిందెలు, కాయలు, ఊడలు అన్నీ కూడా ఎలా దాగి ఉన్నాయో తండ్రి దగ్గర నుంచి వచ్చినటువంటి ఆ అణువులో ఈ శరీరములో 5 వస్తువులు దాగి ఉన్నాయి. అవేమిటి? అస్థి పంజరం అనేటువంటి ఎముకలు, అస్థిలోని మజ్జ అనేటువంటి వస్తువు. ఈ మజ్జాని చాలా ముఖ్యంగా మనం చెప్పుకోవాలి. ఎందుకంటే మనం ఎర్ర కణాలు, తెల్ల కణాలుగా చెప్పుకుంటున్నామే, అదే మజ్జ. తరువాత మరి నాడులు, అలాగే చర్మం, రోమములు అనేటువంటి ఈ 5 వస్తువులు, ఇంకా గోర్లు కూడా, ఈ 5 వస్తువులు కూడా మరి తండ్రి దగ్గర నుంచి వస్తున్నాయి. తల్లి దగ్గర నుంచి మనకు అందేవి రక్తము, మాంసము. వీటినే తల్లిదండ్రుల దగ్గర నుంచి వచ్చేటువంటి 7 వస్తువులే సప్తధాతువులుగా చెప్పబడుతూ ఉన్నాయి. ఈ సప్తధాతువులే మానవ శరీరానికి మూలము. అయితే మన శరీరంలో ఎన్ని ఎముకలు ఉన్నాయి, ఎన్ని ధాతువులు ఉన్నాయి, మరి ఎన్ని నాడులు ఉన్నాయి, ఎంత రక్తం ఉంది, ఇవన్నీ కూడా మనం విశదంగా చెప్పుకోవాలి కదా. కాబట్టి ముఖ్యముగా
అస్థి పంజరం. ఇది తండ్రి దగ్గర నుంచి వచ్చింది. ఈ అస్థి పంజరము ఎన్ని ఎముకలతో కూడి ఉంది అంటే 216 ఎముకలతో కూడి ఉంది. ముఖ్యమైనటువంటి అస్థులు 66 అంటే పెద్దవి, చిన్న చిన్న అస్థులు మిగతా 140, మొత్తము 216 అస్థులతో ఈ అస్థి పంజరము నిర్మాణమై ఉన్నది. మరి అస్థి పంజరములో ఉన్నటువంటి మజ్జ గురించి మనం ముందు చెప్పుకున్నాం. తర్వాత 42 కేజీల మాంసము, మన శరీరంలో 42 కేజీల మాంసం ఉన్నది. అలాగే మరి నాడులు 72,000 నాడులతో కూడి ఉన్నది ఈ దేహం. మరి మనలో పేగులు ఉన్నాయి కదా, ఎన్ని పేగులు ఉన్నాయి, ఎంత పేగులు ఉన్నాయంటే పెద్ద పేగులు చిన్న పేగులు అన్ని కలిసి 33 పేగులు ఉన్నాయి. అలాగే 33 కోట్ల రోమద్వారాలతో నిండి ఉన్నది ఈ దేహము. రోమద్వారాలు మనకు లేవనుకోండి, శరీరములో ఉన్నటువంటి చెడ్డ నీరు ఎలా బయటకు వస్తుంది? కాబట్టి మన శరీరం మొత్తం కూడా రోమకూపాలు, రోమద్వారాలు నిండి ఉన్నాయి. ఒక్కొక్క రోమం ఉన్న దగ్గర ఒక్కొక్క మరి రంధ్రం. 33 కోట్ల రోమద్వారాలు ఉన్నాయి మనకు. అందుకే మనకు 33 కోట్ల దేవతలు ఉన్నట్టుగా శాస్త్రం చెప్తూ ఉంది. మరి ఎంత రక్తం ఉంది మనకి? దాదాపు 1 కేజీ రక్తం, 1 కేజీ పైగా గుండె, 1/2 కేజీ శ్లేష్మము. అంటే ఇంతకుముందు సోలెడు అలా చెప్పేవాళ్ళు, మనకు ఆ సోలెడు అవి తెలియవు కాబట్టి ఇప్పుడు మరి ఈ పైత్యము అలాగే వాతము ఇవన్నీ కూడా దాదాపు 1/2 కేజీ ఉంటూ వస్తున్నాయి. అలాగే మరి మన ప్రమాణము, నర ప్రమాణము, మన పొడవు ఎంత? ఇది ఇప్పటి కాలంలో చెప్పబడింది కాదండి, పూర్వకాలంలో చెప్పబడినటువంటి కొలతలు. 96 అంగుళముల పొడవు నరుడు ఉంటాడని చెప్పారు. అంటే దాదాపు 8 అడుగులు. ఈ కాలంలో 8 అడుగులు అనేది కష్టమే. అంటే ఆ కాలంలో చెప్పబడింది 8 అడుగులు, అంటే 96 అంగుళముల లోపే నరుని యొక్క పొడవు. అలాగే వెడల్పు మరి 4 అడుగులు. ఇప్పుడు వెడల్పు కొంచెం ఎక్కువగా వచ్చినా కూడా మనం ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. మన ఆహారంలో మన శరీర ప్రకృతి మారుతూ వచ్చింది కాబట్టి 8 అడుగుల పొడవు 4 అడుగుల వెడల్పు లోపల ఈ నరుని శరీరము ఉంటుందని, ఇది రక్త మాంసాలతో కూడినటువంటి దేహమని, కాబట్టి తల్లిదండ్రుల ద్వారా వచ్చినటువంటి సప్తధాతువుల ద్వారా వచ్చినటువంటి దేహము కాబట్టి ఇది అనిత్యమని, అశాశ్వతమైనదని పెద్దలు చెప్తున్నారు. మనం తిన్నటువంటి వస్తువు అది మరునాటికి పాచిపోతూ ఉంది. పాచిపోయినటువంటి వస్తువులతో పెరిగేటువంటి దేహము కాబట్టి ఇది ఏనాటికైనా పాచిపోయేదే, ఏనాటికైనా కాలగర్భంలో కలిసిపోయేది. కాబట్టి దీనిని మనము గొప్పగా భావించుకోకూడదు. దీని స్థితి ఏమిటని మనం అర్థము చేసుకొని, ఇది ఏనాడు వచ్చిందో ఏనాడు పోతుందో మనకు అర్థం కాదు. కాబట్టి తల్లి గర్భంలో నుంచి వచ్చిన తర్వాతనే మనకు తెలుస్తుంది, కానీ మనం తల్లి దగ్గర నుంచి ఎప్పుడు వస్తున్నామో మనకు తెలియదు కదా. కాబట్టి ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో మనకు అర్థము కానటువంటి దేహము, మాయతో కూడినటువంటి దేహము, ఇది శాశ్వతమని భావించక, ఈ దేహముతో సంపాదించేటువంటి సంపాదన శాశ్వతమని భావించకుండా మరి మనము జ్ఞానము కలిగి జీవించి, సత్ప్రవర్తన కలిగి జీవించి మనం 10 మందికి కూడా మార్గదర్శకులం కావాలని నేను మనవి చేసుకుంటూ ఇంతటితో మీ వద్ద సెలవు తీసుకుంటూ, మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కవలసిందిగా కోరుతూ నమస్తే.